ఓటీటీ థ్రిల్లర్స్ కి తాత అన్వేషణ. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే మన తెలుగోళ్ళకి చాలా ఇష్టం. కాకపోతే పరభాష చిత్రాలను ఇష్టపడుతుంటారు. మన తెలుగులో గ్రిప్పింగ్ కథలతో కుర్చీలో కట్టిపడేసే స్క్రీన్ ప్లేతో అలాంటి మూవీస్ చాలా అరుదుగా రావడమే దానికి కారణం. ఇప్పుడు ఓటీటీలో విరివిగా సస్పెన్స్ మూవీస్ చూసి అబ్బా ఏం తీసారో అనుకుంటున్నాం. కానీ 1985లోనే వాటికి బాబు లాంటి సినిమా మన తెలుగులోనే వచ్చింది. అదే అన్వేషణ. సస్పెన్స్ థ్రిల్లర్స్ లో మాస్టర్ పీస్ మూవీ ఇది. 1984లో సితారా మూవీస్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక హోదా సృష్టించుకున్న డైరెక్టర్ వంశీ గారు. అప్పటి డైరెక్టర్స్ కు భిన్నంగా ఉన్న ఆయన ఆలోచన ధోరణి ఇలా చాలా నిర్మాతల మెప్పు పొందింది. దాంతో తమ తర్వాతి సినిమాని చేయమంటూ వంశీ గారికి ఆఫర్స్ వెల్లువలా వచ్చిపడ్డాయి. ఏ కథ అయినా పర్లేదు గాని మాకే చేయండని నిర్మాతలు వెంటబడ్డారు. వారిలో నిర్మాత కామినేని ప్రసాద్ కూడా ఉన్నారు. 1974లో కృష్ణ గారితో ఆయన ఇంటింటి కథ అనే సినిమాను నిర్మించారు. వైజాగ్ అప్సరా హోటల్స్ ఓనర్ చిన్నా కూడా తనతో పాటు సహా నిర్మాతగా ఉంటారని చెప్పడంతో బడ్జెట్ కు ఎటువంటి సమస్య ఉండదని ఆయనతో మూవీ కమిట్ అయ్యారు వంశీ. చిన్నప్పటి నుంచి వంశీ గారికి సస్పెన్స్ నవలలు అంటే చాలా ఇష్టం. అందుకే ఈసారి ఇలాంటి కథ చేయాలని అనుకున్నారు. 1978లో కన్నడలో అపరిచిత అనే థ్రిల్లర్ మూవీ అక్కడ సూపర్ హిట్ అయి తెలుగులో కూడా 100 రోజులు ఆడింది. ఆ సినిమా అంతా అడవిలోనే కొనసాగుతుంది. దాని ఇన్స్పిరేషన్ తో మెయిన్ ప్లాట్ రెడీ చేశారు. హాలీవుడ్ మూవీస్ విజిటింగ్ అవర్స్, ఈవిల్ అండర్ ద సన్ మూవీస్ ప్రభావం కూడా ఈ కథపై ఉంది. కథ పూర్తయింది. తర్వాత డైలాగ్స్ తో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే బాధ్యతని కొంతమంది రైటర్స్ కి అప్పగించారు. వారిలో ఎండమూరి వీరేంద్రనాథ్, తనికెళ్ల భరణి లాంటి వారు కూడా ఉన్నారు. కానీ వంశీ గారికి ఎవ్వరి వెర్షన్ నచ్చలేదు. బాగా టెన్షన్ పడుతున్నారు. 1984 అక్టోబర్ నెలాఖరుకు షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా 10 రోజుల టైం మాత్రమే మిగిలింది. ఆ టైంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది. దాంతో కొన్ని రోజులు షూటింగ్లు బంద్ అయ్యాయి. అదే సమయంలో వరదలు కూడా. సో టైం ఉండడంతో అరకు వెళ్లిపోయి తానే స్వయంగా డైలాగ్స్ రాసి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశారు వంశీ. హీరోగా కార్తిక్, సితారాలో నటించిన భానుప్రియ గారే హీరోయిన్. ఒక కీలకమైన పాత్రకు డాన్సర్ సుమతి ఎంపికయ్యారు. సత్యనారాయణ, శరత్ బాబు, రాళ్లపల్లి శుభలేఖ, సుధాకర్ లాంటి వాళ్లతో కాస్టింగ్ పూర్తయింది. మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా, డిఓపిగా ఎంవి రఘు, సితారాకు నేషనల్ అవార్డు పొందిన అనిల్ మల్నాడు ఎడిటర్ గా టెక్నికల్ టీం కూడా పూర్తయింది. 1985 జనవరిలో షూటింగ్ ప్రారంభం. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి తిరుపతి దగ్గర తలకోన ఫారెస్ట్ లో కొన్ని సెట్టింగ్స్ వేశారు. అక్కడే నేరబయలు అనే గ్రామంలో యూనిట్ అంతా స్టే చేసి సినిమా మొత్తం అక్కడే షూటింగ్ జరిపారు. కొంత భాగం బాక్రాపేట్ లో షూటింగ్ జరిపారు. చాలా సీన్స్ రాత్రిపూటే చిత్రీకరించారు. సినిమా అంతా తలకోన అడవిలో జరగడం అప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంతో కష్టపడి అడవిలో భయపడుతూనే 60 రోజుల పాటు షూటింగ్ జరిపారు. బడ్జెట్ 15 లక్షలు. పోస్ట్ ప్రొడక్షన్ జరిగేప్పుడు ఇళయరాజా గారు అందిస్తున్న ఆర్ఆర్ చూస్తూ వంశీ షాక్ అయ్యారట. మామూలుగా రీ రికార్డింగ్ లకు 4 రోజుల టైం తీసుకునే ఇళయరాజా ఈ సినిమాకు వారం టైం తీసుకున్నారు. అలాగే భానుప్రియ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న తొలి సినిమా కూడా ఇదే. ఆ విధంగా 1985 మే 22న రిలీజ్ అయింది అన్వేషణ. జనాలు కుర్చీ ఎడ్జ్ లో కూర్చొని ఎంతో ఉత్కంఠగా సినిమా చూశారు. అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ని అంతకు ముందెప్పుడూ చూడకపోవడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. క్లైమాక్స్ వరకు హంతకుడు ఎవరో తెలియకుండా మధ్యలో అందరి మీద అనుమానం కలిగిస్తూ నరాలు తెగ్గిపోయేంతటి ఉత్కంఠను రేకెత్తిస్తుంది. అసలు హంతకుడు ఎవరో తెలిసాక అతని ఫ్లాష్ బ్యాక్ విన్నాక ఎమోషనల్ గా కూడా మనం కనెక్ట్ అయిపోతాం. స్వతహాగా సస్పెన్స్ మూవీస్ కు రిపీట్ వాల్యూ తక్కువ. కానీ ఈ సినిమాని అప్పటి ఆడియన్స్ మళ్ళీ చూశారు. వంశీ గారి సరికొత్త స్క్రీన్ ప్లే అండ్ ప్రెజెంటేషన్ విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్నో సింబాలిక్ షాట్స్ తో చాలా సీన్స్ కు వన్నె తెచ్చారు. ఆయన తెలుగు ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని అందించారు. పాటల ఫిక్సరైజేషన్ లో కూడా చాలా కొత్త పోకడలున్నాయి. చాలా డిఫరెంట్ గా ఇన్నోవేటివ్ గా ఉంటాయి పాటలు. ఏకాంత వేళ కీరవాణి అనే పాటలు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. టైటిల్ సాంగ్ కూడా సూపర్. అదే ట్యూన్ ను అభినందనలో ఎదుట నీవే అనే పాటకు కూడా వాడారు. ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చిరకాలం నిలిచిపోతుంది. పక్షుల కిలకిలలు, చెట్లు, గాలులు, సెలియేళ్ల ప్రవాహాలు చాలా క్లియర్ గా వినపడతాయి. సినిమా పండితులంతా ఇళయరాజా గారి మ్యూజిక్ ని, వంశీ గారి డిఫరెంట్ టేకింగ్ ని ప్రశంసించారు. ఇక అన్వేషణ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే 17 కేంద్రాల్లో 50 రోజులు షిఫ్ట్లతో కలిపి 11 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. రిపీట్ రన్ తో కూడా కలిపి ₹1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒక చిన్న సినిమా ₹1 కోటి గ్రాస్ వసూలు చేయడం అప్పట్లో పెద్ద హిట్ కింద లెక్క. మద్రాసులోని వుడ్లాండ్స్ హోటల్స్ లో అన్వేషణ 100 రోజుల ఫంక్షన్ జరిగింది. కె రాఘవేందర్
రావు గారు, జయసుధ ముఖ్య అతిథులుగా వచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీయాలనుకునే వారికి నిజంగా అన్వేషణ ఒక పాఠంలా నిలుస్తుంది.